శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే ముందు మనం శక్తిశాలిగా ఉండాలి. ఆ తర్వాత ఈ జ్ఞాన భోజనాన్ని అందరికీ ఇవ్వాలి. సో ఈ రోజు మురళి 15th February 1983. నేను విశ్వ పరివర్తన కార్యంలో ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని. నేను విశ్వ పరివర్తన కార్యంలో ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని. నేను విశ్వ పరివర్తన కార్యంలో ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని. నేను బాగ్దాదా యొక్క కార్యంలో సదా సహయోగిని. నేను బాగ్దాదా యొక్క కార్యంలో సదా సహయోగిని. నేను నోటి ద్వారా మరియు మనస్సు ద్వారా సర్వాత్మల పట్ల శుభ భావన, శ్రేష్ట కామన, శుభ సంకల్పాల యొక్క తరంగాలను నలువైపులా వ్యాపింపచేసిన మాస్టర్ జ్ఞాన సూర్యుడిని. నేను నోటి ద్వారా మరియు మనస్సు ద్వారా సర్వాత్మల పట్ల శుభ భావన, శ్రేష్ట కామన, శుభ సంకల్పాల యొక్క తరంగాలను నలువైపులా వ్యాపింపచేసిన మాస్టర్ జ్ఞాన సూర్యుడిని. నేను తండ్రి ద్వారా 1 సెకండ్ యొక్క ఉపన్యాసం ద్వారా అనగా అనుభూతి మరియు ఉపాయం పొందాను.
నేను తండ్రి ద్వారా 1 సెకను యొక్క ఉపన్యాసం ద్వారా అనగా అనుభూతి మరియు ఉపాయం పొందాను. నేను నిర్బల స్థితి నుండి శక్తిశాలిగా అయిన మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపాన్ని, శ్రేష్ఠాత్మను, సర్వశక్తివంతుని సంతానాన్ని. నేను నిర్బల స్థితి నుండి శక్తిశాలిగా అయిన మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపాన్ని, శ్రేష్ఠాత్మను, సర్వశక్తివంతుని సంతానాన్ని. నేను ప్రతి సెకను నా ప్రత్యక్ష జీవితం యొక్క దర్పణం ద్వారా స్వయం మరియు బాప్దాదా యొక్క సాక్షాత్కారం చేయిస్తున్నాను. నేను ప్రతి సెకను నా ప్రత్యక్ష జీవితం యొక్క దర్పణం ద్వారా స్వయం మరియు బాప్దాదా యొక్క సాక్షాత్కారం చేయిస్తున్నాను. నేను సదా వరదాని, మహాదాని, సదా సంపన్న స్వరూపంగా ఉన్నాను. నేను సదా వరదాని, మహాదాని, సదా సంపన్న స్వరూపంగా ఉన్నాను. సో ఈ మొదటి జ్ఞానరత్నం ఏదైతుందో, నేను విశ్వ పరివర్తన కార్యంలో ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని. నేను బాబ్దాదా యొక్క కార్యంలో సదా సహయోగిని. సో ప్రతి నిమిషము ఈ అవేర్నెస్ మనకు చాలా ఉండాలి. ఇది నేను ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని. సో ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని అని అంటే మీకు ఏ జ్ఞానం గుర్తు రావాలి? రామజ్ఞానం అక్క. ఇంకా కల్పవృక్ష జ్ఞానం. కల్పవృక్షము, లా మేకర్స్. ఈ రోజు మీరు మంచి చేసినా మంచికి ఆధారమే, చెడు చేసినా చెడుకి ఆధారమే. సో కాబట్టి ప్రతి నిమిషం అవేర్నెస్. ఈ సంకల్ప జ్ఞాన భోజనం స్వీకరిస్తున్నామంటే అది 8:30 అవగానే మనకు టైంపాస్ అయిపోవడానికి కాదు. ఆ వాక్యాన్ని మనం ఈ రోజు స్వీకరించి దాన్ని మనన చింతన చేసినప్పుడు అది ఆ టైంకి మనకి ఇండికేషన్ వేస్తది. ఆత్మ అన్న స్థితిలో ఉంటే మీరు మళ్ళీ బయట నుంచి వ్యర్థం తీసేసుకుంటే దాని డామినేషన్ ఎక్కువైపోతుంది. అప్పుడు గనక మీరు గనక ఆత్మ అన్న స్థితిలో ఏ పని చేస్తున్నా ఒక్క నిమిషం చేసే ముందు బాబాని తలుచుకుంటే, ఆయన తలుచుకున్నామంటే అది ఆత్మ స్థితిలో వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇండికేషన్స్ వేసేస్తూ ఉంటది. సో అప్పుడు మన ప్రవర్తన అన్నది మనమే సరిదిద్దుకుంటూ ఉంటాం. లేకపోతే ఏమైందిలే చేస్తే తప్పేంటి, అంటే నా మటుకు నేను బతికేస్తున్నాను అన్న టైప్ లో ప్రవర్తించేస్తున్నారు అందరు. కానీ యాక్చువల్ గా మీ శక్తి తీసేసుకుంటున్నాం ఆయన నుంచి అని యథార్థంగా గుర్తించాం కాబట్టి ఆత్మలోకి శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చిన తర్వాత మీరు వ్యర్థం చేసినా అది వెళ్తుంది, సమర్థం చేసినా అది వెళ్తుంది. సో బాబ్దాదాకి సదా సహయోగిని అంటే ఏ రకంగా అంటే మీరు నిరంతరం మన నుంచి సతో ప్రధాన సంకల్పాలే వెళ్తూ ఉండాలి. ఆ బాబా పెట్టిన స్టాండర్డ్స్ ఏంటంటే ఒక్కటి కూడా వ్యర్థ సంకల్పం రావద్దు. అంటే ఎంత హై స్టాండర్డ్స్ చూడండి. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు బయట విషయాలు చూసినప్పుడు మన కళ్ళ ద్వారా చూసినప్పుడు, చెవుల ద్వారా విన్నప్పుడు వ్యర్థం వస్తూ ఉంటది కాబట్టి మారుస్తూ పోవాలి. వెంటనే నేను బాబ్దాదాకి సదా సయ్యో, సపోజ్ ఎవరైనా సేవలు చేయాలంటే వెనక్కి లాగారా అనుకుందాము. ఒక్కసారి నిర్ణయం తీసుకునే ముందు కర్మలోకి ఒక్కసారి బాబాని తలుచుకున్నామంటారే నేను సదా సహయోగిని. కాబట్టి ప్రతి నిమిషం మన బుద్ధి వాడుకోవాల్సిందే. ఏది రైట్, ఏది రాంగ్, దీనికి చెకింగ్ పాయింట్ బాబా మురళి. సో మురళి చదువుతున్నాం అంటున్నారు, మంచి అలవాటే. కానీ జ్ఞాన దర్పణం, ఆ దర్పణంలో చూసుకోవాలి. అర్థంలో చూసుకుంటే రైట్ ఏదో రాంగ్ ఏదో తెలిసిపోతుంది. సో ఈ సంకల్పాలని
తర్వాత మననం చేస్తూ ఉండండి. పనులు చేసుకుంటూ రాత్రి పడుకునే వరకు అట్లా ఏదన్నా ఒకటి తీసుకొని అలా నేను విశ్వ ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు, సదా సంయోగిని అని ఇలా చేస్తూ పోతుంటే ఆ వ్యర్థం అన్నది సహజంగా పోతది ఇంక. సో మళ్ళీ రేపు 5 గంటలకు కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.